హల్లెలూయా! దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, సంతోషంగా ప్రభువులో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు కదూ. రండి దేవుని వాక్యం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. హల్లెలూయా! ప్రభునందు ప్రియులారా, ఎవరు నమ్ముతా ఉన్నారు? యుద్ధము యెహోవాదే, విజయము మనదే అని ఈ విషయము మనమంతా కూడా జ్ఞాపం చేసుకుంటే మన మనస్సుల్లో నాటుకోవలసింది, మన పక్షాన యుద్ధం చేయవాడు యెహోవాయే. దేవుని శక్తిని సంపూర్ణంగా ప్రత్యక్షపరిచేలా విజయం కలుగుతుందని మనకు స్పష్టంగా తెలుసు కదా. మనుషులంతా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. దేవునిపై ఆధారపడడం అంటే ఏంటో ఎరుగక ఉన్నారు. అందుచేతనే వారు సాతాను చేత మోసగించబడతా ఉంటున్నారు. దేవుడు పేరు చెప్పి సాతాను క్రియలు జరిగిస్తూ ఉన్నారు. అవును ప్రభునందు ప్రియులారా, ఆఖరికి ఇజ్రాయేలు దండు వారు కూడా ఆయనను మర్చిపోయిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందామా? ఇజ్రాయేలీలు ఏ విధంగా దేవుని యొక్క శక్తిని సంకోచించారో, ఈ రోజున క్రైస్తవులము అని చెప్పుకున్నటువంటి వారు అనేక మంది దేవుని పేరు చెప్పి సాతాను క్రియలను జరిగిస్తూ ఉంటున్నారు. ఫిలిష్తీయుడైన గొల్లియాతు ఇజ్రాయేలు దండు వారి మీద ఎన్నో కోతలు కూశాడు. సవాలు చేసే సంఘటన ద్వారా మనుషులు అక్కడ కారణాభూతుడైన గొప్ప దేవుణ్ణి చూడగలిగారు. ఆ దేవుడు మానవ శక్తితో కాక తన చిత్తానుసారంగానే తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడని అందరూ కూడా తెలుసుకున్నారు. దేవుని పక్షాన నిలబడడానికి నిన్ను నన్ను వాడుకుంటాడు. దావీదుకు ఏ విధంగా తోడున్నాడో మనకు కూడా తోడుగా ఉండి మన పక్షాన యుద్ధము చేస్తాడు. హల్లెలూయా! మన వల్ల ఆయన పైన ఆధారపడడమే చేయవలసింది. ఇజ్రాయేలీయులు తమ ఖడ్గం మీద మరి ఎక్కువగా ఆధారపడిపోయారు. దావీదు చేతిలో ఖడ్గం లేకపోవడం చాలా గొప్ప సంగతి కదా. తన చేతిలో ఖడ్గం లేనప్పటికీ మొత్తం శత్రు సైన్యము అంతటిని దేవుడు ఓడిస్తాడని దావీదు గ్రహించడం అనేది చాలా గొప్ప సంగతి. ఆ విశ్వాసమే దావీదును గెలిపించింది. చిన్నవాడే కానీ విశ్వాసం అనేది చాలా పెద్దగా ఉంది కదా. మనము సత్యాన్ని, నీతిని నిజంగా అనుసరించు వారమే అయితే మనకు తలాంతులు కానీ, ధనం కానీ ఎలా పడితే అలా వాడుకోగలిగిన మరి ఏ ఇతర భౌతిక వనరులు కానీ దొరికేంత వరకు కనిపెట్టుకోవద్దు. కానీ ఆ సెలయేరు దగ్గర దొరికిన 5 రాళ్లతో, మన దగ్గరున్న ఆ యొక్క మామూలు వడిసెలతో శత్రువుని ఎదుర్కోవడానికి పరిగెత్తి వెళదాం. దేవుడు మన విశ్వాసాన్ని చూసి మనకు గొప్ప విజయం ఇచ్చే దేవుడు. అది మన యుద్ధం అయితే మనకు ధైర్యం సరిపోదు. అయితే మనం క్రీస్తు యేసు పక్షంగా నిలబడ్డాం కాబట్టి ఆయన శక్తితోనే యుద్ధం చేస్తున్నాం. కాబట్టి మన ముందు నిలబడగలవాడు ఎవడు? ఏ మాత్రం సందేహించకుండా ఆ ఫిలిష్తీయుని ఎదుర్కొందాం. ఏ మాత్రం కూడా సందేహించకుండా మనము వచ్చేటువంటి సవాలును, వచ్చేటువంటి యుద్ధాన్ని ఎదుర్కొందాం. అపవాదిని మనము ఓడిద్దాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన నిలబడ్డాడు కదా. నిత్యము ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా మనము ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తే దేవుడు నీ పక్కనే నిలిచి ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించుగాక. పరిశుద్ధ దేవుని యొక్క ఘననామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మా పక్షాన యుద్ధం చేసే దేవుడు నీవు మాకుండగా మరి ఏది కూడా మాకు అక్కర్లేదు చెప్పగలిగే విశ్వాసము మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.